సహజంగా బజార్‌కి వెళ్ళొచ్చు. లేక ఇతర హాస్పిటల్ ఇట్లాంటి అవసరాలు కోసం బస్సులు ఎక్కుతుంటాం. కొన్నిసార్లు ఆటో ఎక్కుతుంటాం. ఎక్కువ మంది మహిళలు చూసుకుంటే ఈరోజు ఆటో ఎక్కడం ఒక కన్వీనియంట్‌గా భావిస్తారు. అయితే తోటి ప్రయాణికులు ఏ రకంగా ఉంటారన్నది ఇప్పుడు ఆ మాటలో మనం తెలుసుకోవచ్చు. మేడం అదే మీరు సుజాత నగర్ నుంచి వచ్చారంటున్నారు. ఏం జరిగిందమ్మా? అంటే సహజంగా ఇళ్లలో ఎక్కువ మంది బస్ ఎక్క రష్ ఉంటే హ్మ్. బస్ ఎక్కి హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఏదో జంక్షన్ ఇది హాస్పిటల్ కేజీహెచ్ అవుట్ గేట్ దగ్గర ఆటో ఎక్కాము. హోటల్లో దిగామండి కాంప్లెక్స్. అక్కడ భోజనం చేసి మళ్ళీ బస్కి సుజాతను వెళ్ళాము. ఆటోలో ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీద్దామని తీసాను. గోల్డ్ పోయింది. అప్పుడు వెంటనే కంప్లైంట్ చేసాం. ఆ ఆటోలోనే కొంచెం తేడాగా ఉంది, అక్కడే పోయిందని మేము అనుకుంటాం. మీతో పాటు ఆటోలో ఎవరు ఉన్నారమ్మా? ఎవరు అంటే తెలీదు, అదే మగవాళ్ళ ఆడవాళ్ళే. ఏం మాట్లాడారు? మాట్లాడలేదు. లోపల లోపల తోసేసారండి. దగ్గర తోసేసి బ్యాగుల దగ్గరికి అయిపోయారు. అయిపోయి మాటలు కన్ఫ్యూజ్ చేసేసి మరి అప్పుడే గోల్డ్ పోయింది అంతే మరి అనుకుంటున్నాం. మరి మనం చూడలేదు. అంటే జనరల్ గా మనం ఆటోలో ఎక్కినప్పుడు మగవారు అయితే కొద్దిగా ఎలర్ట్గా ఉంటాం. ఆడవాళ్ళు అనుమానించాం కదమ్మా. మీకేమైనా అనుమానించారు? ఉన్నారండి, డిఫరెంట్ గా ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ గా వచ్చేసి లోపలికి వచ్చి నూట్లు ఎట్టి బ్యాగుల దగ్గర చేతులు పెట్టి అంతా కన్ఫ్యూజ్ చేస్తారు. మాటలతో సగం కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంటికి వెళ్ళి చూసుకున్నాక మరి లేదు. అప్పుడు వెంటనే కంప్లైంట్ చేసాం. మళ్ళీ చూపించారు కదండి, వాళ్ళే మళ్ళీ ఎంత బంగారం పోయిందమ్మా? దేనికోసం? 11 తులాలండి. అంటే 11 తులాలు ఎందుకు? అంటే ఏదైనా ఫంక్షన్ అట్లాగే ఒక నెక్లెస్ రిపేర్ కోసం అలా బ్యాగ్ తీసుకుని వచ్చేసాం. దాంట్లో నాకు పోయాయి బాక్స్లు అలా ఉన్నాయి, అలా పోయి ఇప్పుడు మొత్తం దొరికిపోయి 11 తులాలు ఇచ్చేసారు. చూడవచ్చు రాజ్యలక్ష్మి అలాగే ఆమె భర్త వీరిద్దరు కూడా విశాఖలోని కేజీహెచ్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. అనంతరం ఆటో ఎక్కారు. నిజానికి వీరంతా కూడా సుజాత నగర్ వెళ్ళాలి. అయితే నేరుగా వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆటో దిగి తర్వాత బస్సు ఎక్కడం జరిగింది. అయితే ఆ మాటలో మనం వినొచ్చు, ఆటో ఎక్కేటప్పుడు ఇద్దరు మహిళలు ఒక డిఫరెంట్ గా వ్యవహరించారు. గజిబిజిగా చేశారు, మాటల్లో పెట్టారు, అసౌకర్యం కల్పించారు. ఈ గందరగోళం ఉన్న సమయంలోనే చోరీ జరిగినట్టు ఆమె గుర్తించలేకపోయారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ చూస్తే మొబైల్ కోసం ఆమె తీశారు. ఆ మొబైల్ తో పాటు తీయడానికి వెళ్తే లోపల బంగారం లేదు. అయితే ఇప్పుడు ఆమె మాటలు బట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం చేసే సమయంలో పక్కనున్న తోటి ప్రయాణికుల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో విశాఖలో చూసుకుంటే ఇద్దరు మహిళలు, సహజంగా 2-3 మహిళలు ఈ రకంగా చోరీలకు ఒక ముఠాగా ఏర్పడి వేరు ప్రాంతాల్లో కూడా చోరీ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే 13 తులాలు రికవర్ అయ్యింది. కానీ ఈ రోజు చూసుకుంటే 11 తులాల బంగారం కూడా రికవర్ అయింది. అయితే తోటి ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజా సంఘటన బట్టి మనకి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం.